హాయ్ ఫ్రెండ్స్, వేణి పవన్ వెరీ వండర్ఫుల్ ఫుడ్స్. ఈరోజు నేను మీకు చెప్పబోయే మరొకసారి కొత్త రెసిపీ బెండకాయ ఫ్రై. ఆ బెండకాయ ఫ్రైని నేను ఎయిర్ ఫ్రైలో పెట్టి ఎలా చేస్తున్నానో చూడండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ముందుగా ఎయిర్ ఫ్రైస్లో అడుగున నేను ఒక కవర్ తీసుకున్నాను కదా, అది సిలికాన్ కవర్. సో ఆ సిలికాన్ కవర్ అయితే వేసాను. తర్వాత కట్ చేసుకున్న బెండకాయలను అయితే దీంట్లో ఇలా వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. అంటే బెండకాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ క్వాంటిటీ ఎక్కువే అవుతుంది కాబట్టి నేను కొంచెం క్వాంటిటీకి సరిపోయినంత ఆయిల్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు అంతా మిక్స్ చేశాను. ఇలా బాగా మిక్స్ చేయాలన్నమాట, బెండకాయలు అన్నిటికీ ఆయిల్ స్ప్రెడ్ అయ్యేటట్టు. కూర అయితే ఎలా వచ్చిద్దేమో నాకు తెలీదు, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. సో అది రెడీ అయ్యాక నేను మీకు చెప్తాను. ఇప్పుడైతే క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడు టైమర్ అయితే ఆన్ చేద్దాం. నేను పెట్టుకుంటున్న టెంపరేచర్ వచ్చేసి ఎంత పెట్టుకుంటున్నానో నేను మీకు చూపిస్తా చూడండి. మిషన్ ఆన్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా ఆన్ చేయాలి. ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది, ఇక్కడ 180 ఉంది కదా. సో నేను టెంపరేచర్ని అయితే సెట్ చేసుకుంటాను. ఓకే 180, ఓకే 180 15 మినిట్స్. సో ఈ టెంపరేచర్తో నేను బెండకాయ ఫ్రైని అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఎంత కంప్లీట్ అయింది, ఇంకా 3 మినిట్స్ ఉంది. అంటే నేను మధ్య మధ్యలో కట్ చేస్తూ చేస్తున్నాను వీడియో. ఇంకా 2 మినిట్స్, 15 మినిట్స్లో 3 మినిట్స్కి వచ్చేసింది. ఇంకా 1 మినిట్. సో ఈ 1 మినిట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉందో ఏంటో. బెండకాయలు ఎంతవరకు కుక్ అయ్యాయో ఏంటో నేను మీకు చూపిస్తున్నాను చూడండి. వావ్, వండర్ఫుల్గా కుక్ అయ్యాయి చూడండి, చాలా బాగా కుక్ అయ్యాయి. మనం ఆయిల్లో వేసుకుంటే ఏంటంటే చాలామంది జిగుడు వచ్చిద్ది, అది అంటుకొని పోయిద్ది, చాలా టైం పట్టిద్ది అంటారు. ఇంకా ఏంటంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ అంటే పొగ అనేది మనకి లోపలికి వెళ్ళకుండా, పొగ రాకుండా ఫ్రై చేసింది. సో మనకి పొగ అనేది రాదు, చాలా జాగ్రత్తగా ఉండిద్ది. సో ఇప్పుడు నేను దీన్ని అయితే సర్వ్ చేసుకుంటున్నాను చూడండి. ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను, ఒక ప్లేట్లోకి ఈ బెండకాయలని తీసుకొని నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే ఫ్రై లాగా చేసేస్తాను. అది ఎలా అంటే కొంచెం తిరగమాత వేస్తాను. ఆ తిరగమాత వేసే ప్రాసెస్ కూడా నేను మీకు చూపిస్తాను. ఆయిల్ అంతా పేపర్కే అంటేసింది చూడండి. వీటికి లో క్వాంటిటీ ఆఫ్ ఆయిలే ఉంది, ఎందుకంటే నేను ఆయిల్ కొంచెం ఈ మధ్య క్వాంటిటీ తగ్గిస్తున్నాను. సో మా వారు కూడా కొంచెం ఆయిల్ క్వాంటిటీ తగ్గిస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు లో క్వాంటిటీతో చేస్తున్నాను చూడండి. ఓకే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు పేపర్ అయితే రిమూవ్ చేద్దాం. చూసారు కదా, ఇక్కడ అడుగున ఆయిల్ ఉంది, అది నేను క్లీన్ చేసేసుకుంటాను ఒక క్లాత్ పెట్టి. సో ఇప్పుడు నేనైతే సపరేట్ చేసా కదా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడెక్కాక కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము. యాక్చువల్గా ఈ తిరగమాత నేను అమ్మ వాళ్ళ ఇంట్లో వేశాను. చూడండి ఆయిల్ వేడెక్కి పొగలు వస్తుంది కదా. ఇప్పుడు నేను తరిగి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయలని అయితే వేస్తున్నాను. ఇప్పుడు చిన్న ఉల్లిపాయలను కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నాను. ఇవి బాగా వేపుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటప్పుడు. వీటి టేస్ట్ చాలా బాగుండిద్ది ఆ ఫ్రైలోకి. చూడండి నేను ఇంకెక్కడ తిరగమాత గింజలు కానీ ఎలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు. ఓన్లీ పెద్దుల్లిపాయ చిన్నుల్లిపాయతో మాత్రమే తిరగమాత వేస్తున్నాను. చాలా బాగుండిద్ది, టేస్ట్ నెయ్యి ఉన్నట్టు ఉండిద్ది చెప్పాలంటే. ఇప్పుడు వీటిల్లో నేను ఆల్రెడీ ఫ్రై చేసుకున్నవి యాడ్ చేసేసాను. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఈ తరిగి పెట్టుకున్న బెండకాయలను అయితే కలిపేస్తున్నాను చూడండి. సో
సో ఇలా కలిపేసుకొని దీనిలో కొంచెం సాల్ట్, కారం యాడ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా. చూడండి, కారం యాడ్ చేశాను, సాల్ట్ కూడా యాడ్ చేశాను. సో ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే మాత్రం ట్రై చేయండి. ఎయిర్ ఫ్రైస్లో చాలా బాగా కుక్ అవుతున్నాయి. ఫ్రై కూడా చాలా బాగా వస్తుంది, టేస్టీ కూడా చాలా బాగుంటుంది. ఇది లో క్వాంటిటీ ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఈజీ ప్రాసెస్, ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. నాకు చాలా బాగా నచ్చింది ఈ ఎయిర్ ఫ్రైస్. మీరు ఎవరైనా ట్రై చేసే ఉంటే మాత్రం ఇలా బాగా ట్రై చేయండి. కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. మా వారు కూడా అన్నారు తిని చూసి చాలా అద్భుతంగా ఉంది అని. నేను ఫుల్గా మిక్స్ చేసుకుంటున్నాను. మసాలా కారం అయితే తీసుకున్నాను నేను, మామూలు కారం అయితే తీసుకోలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఇలా గుమ్మ గుమ్మలాడి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వేణి పవన్ వేరి వండ